అందరికీ నమస్కారం. మనం టీజీటెక్ క్లాసెస్‌లో భాగంగా ఈవీఎస్ సబ్జెక్ట్‌లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాము. సో, ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్‌లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. సో, అందులో భాగంగా మొదటి పాయింట్ వచ్చేసి వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు. సో, వీటన్నిటిని ఏమంటారంటే ఆహార పంటలు అంటారు. అంటే ఫుడ్ క్రాప్స్ అంటారు. ఓకేనా? ఫుడ్ క్రాప్స్ అనడం జరుగుతుంది. అంటే ఆహార పంటలు. అలాగే ఇక్కడ పత్తి, జనుము, మిర్చి వీటిని ఏమంటారంటే వాణిజ్య పంటలు అంటారు. అంటే కమర్షియల్ క్రాప్స్ లేదా క్యాష్ క్రాప్స్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఒక పంట పేరు ఇచ్చి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న అనేది ఇచ్చి ఇది ఆహార పంటనా వాణిజ్య పంటనా అనే అవకాశం అయితే ఉంది కాబట్టి మొక్కజొన్న అంటే ఆహార పంట. సో అలా మనం గుర్తుంచుకోవాలి. మిర్చి అంటే వాణిజ్య పంటలు. సో అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కనుక మనం చూస్తే థర్డ్ పాయింట్ వచ్చేసి వరి రకాలు. మరి ఇక్కడ రకాలు చూద్దాం ఏమేమి రకాలు ఉన్నాయో. అంటే ఇప్పుడు మనం జొన్నలు కనుక చూస్తే తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు అంటారు కదా. సో అలాగే ఇక్కడ వరిలోని రకాలు అనేది చూద్దాం. సో ఇక్కడ IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబ. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే వరి యొక్క రకాలు. అంటే ప్యాడీలోని వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి ఇస్తారు. స్వర్ణ అనేది దేని యొక్క రకం? ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వరి యొక్క రకాలు బంగారు తీగ, సాంబ, IR20, హంస, స్వర్ణ, మసూరి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ కందిలోని రకాలు కనుక మనం చూస్తే ఎర్ర కంది, నల్ల కంది, ఆశ, నడిపి. ఓకేనా. ఆశ అనిచ్చి దేని యొక్క రకం, దేని యొక్క వెరైటీ అంటే కంది. సో ఇలా మనం పాయింట్స్ అనేవి గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 ఉండాలి. అంటే దాదాపుగా 33% అనేది ఉండాలి అడవులు. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి. అయితే 33% అనేది ఉండాలి. అంటే భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 ఉండాలి. కానీ అంటే 33% ఉండాల్సింది ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఎంత వచ్చింది? 21% వచ్చింది ఉన్నాయి. కాబట్టి తక్కువ అయ్యాయి అడవులు. సో ఎంత పర్సెంట్ ఉంది ఇవన్నీ కూడా మన క్వశ్చన్ అయితే అడగవచ్చు. సో అలాగే ఇక్కడ సిక్స్త్ పాయింట్ కనుక మనం చూస్తే పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్ అంటారు. అంటే వామన వృక్షాలు అంటారు. అంటే పెద్దగా ఉంటాయి కదా చెట్లను, వాటిని చిన్న చిన్న కుండీలలో. ఓకేనా. సో వాటిని ఏమంటారు అంటే బోన్సాయ్. ఓకేనా, వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. మరి ఈ బోన్సాయ్ అనేది వామన వృక్షాలు అనేది ఏ దేశపు యొక్క సాంప్రదాయ కళ అని అడగవచ్చు? జపాన్. ఓకేనా, ఈ పాయింట్ కూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సెవెంత్ పాయింట్ వచ్చేసి మన పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటి వారు గ్రామాలలో పాఠశాలల ద్వారా పనిచేస్తున్నారు. ఓకేనా, ఇక్కడ చెట్లు పెంచడానికి మన పాఠశాలలో అవసరమైన సహాయం అందించడానికి ఎవరు అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటి వారు విలేజెస్లలో, ఓకేనా, విలేజ్లలో, గ్రామాలలో పాఠశాల ద్వారా పనిచేస్తున్నారు. సో అలాగే ఇక్కడ 8th పాయింట్ వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించిన మొక్కలను శ్రద్ధగా నాటి అవి బాగా ఎదగడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని సంరక్షించి ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనపరిచిన విద్యార్థులకు వనప్రేమి పురస్కారం మరియు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది. అలాగే ఇక్కడ వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. ఏ చెట్టును అనవచ్చు? వేప చెట్టును ఐక్యరాజ్య సమితి, ఓకేనా, శతాబ్ద వృక్షంగా ప్రకటించడం జరిగింది. వేప 1000 రోగాలకు మందు. ఓకేనా, ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ 10th పాయింట్ కనుక మనం చూస్తే మనం తీసుకునే ఆహార పదార్థాల పైననే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు మన అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనం పెరగడానికి, మనకు శక్తిని ఇవ్వడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనలో రోగాలను తట్టుకునే శక్తి కలిగి ఉండడానికి అవసరమైన ఆహార పదార్థాలను తినాలి. సో ఇలా మనం ఈ క్లాస్లో 10 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేశాము. సో ఈ 10 పాయింట్లలో మనకి ఎలాంటి క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఓకేనా, ఆహార పంటలు కానివ్వండి, వాణిజ్య పంటలు కానివ్వండి,
అలాగే ఇక్కడ వరి రకాలు, కంది రకాలు, అలాగే మిగిలిన అన్ని పాయింట్స్ కూడా, ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మీరు రాసుకున్నా బాగానే ఉంటుంది, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకుంటే మనకు రివిజన్ టైంలో హెల్ప్ఫుల్గా అవుతుంది, మనకు రివిజన్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ వీడియోని, అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీ కృష్ణ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.